హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 17 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్తో స్టార్ట్ చేసినట్లయితే విల్ బీ గోయింగ్ టు ఎండ్ విత్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ యాక్చువల్గా ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఒకసారి మీ ఫీడ్బ్యాక్ కూడా నెసెసరీ. బికాస్ ఏంటంటే కొందరు మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు, రైట్? సో ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు అంటే మీరు ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ కొందరు ఏంటంటే ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఒకసారి బేస్డ్ ఆన్ ద మెజారిటీ మీరు కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తే సో వీ విల్ లుక్ ఫర్దర్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి, సమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నెక్స్ట్ మనం సెషన్ బిగిన్ చేసినట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్తో. సో ద ఫస్ట్ ఏంటంటే మనకి వచ్చిన క్వశ్చన్ మేడారం జాతరకి సంబంధించింది. రీసెంట్గా సెంటర్ అనేది 2.26 crore రూపీస్ని అలాట్ చేసింది ఈ ఫెస్టివల్కి. బికాస్ ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫేర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ వన్ మనకి కుంభమేళా, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి మనకి విచ్ ఇస్ మేడారం జాతర. యాక్చువల్గా ఇది మనకి ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అంటే దీన్ని బై ఎన్యువల్ ఫెస్టివల్ అంటారు. ఏంటో టర్మినాలజీ చూసుకోండి, బై ఎన్యువల్. అండ్ దాని తర్వాత క్వశ్చన్ మరి దేనిపైన అడిగారు అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్లో యాక్చువల్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అంటే 1998లో మేడారం జాతర ఫెస్టివల్ని ఈవెన్ స్టేట్ ఫెస్టివల్గా కూడా కన్సిడర్ చేశారు, రైట్? దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఆర్ అస్సాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? విచ్ ఈస్ ఇన్ ద మేడారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ట్. మనకి ఎక్కడ? అది ములుగు డిస్ట్రిక్ట్, తెలంగాణలో, రైట్? అంటే ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి? మేడారం జాతర యొక్క సెంటర్ అలొకేట్ చేసిన అమౌంట్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన యొక్క స్టేట్ ఫెస్టివల్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే అపాయింట్మెంట్స్లో ఈరోజు మనకున్న కాన్సెప్ట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం. ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా. ఆర్గనైజేషన్ ఏంటది? సిబిఎస్ఈకి సంబంధించి. సో ఇక్కడ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ది. యాక్చువల్గా మీరు చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము, కానీ ఇక్కడ రివిజన్ పర్పస్లో క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి అదర్ ఏరియాస్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్కి సంబంధించి. అండ్ మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఎవరైతే న్యూ చైర్మన్గా అపాయింట్ చేశారు, ఎవరిని అపాయింట్ చేశారు న్యూ పర్సన్ రీసెంట్గా, సో అది క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే సంజయ్ మల్హోత్రా, మనోజ్ అహుజా ఆర్ రాజేష్ కుమార్, వినీత్ జోషి. సో మీ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి, వినీత్ జోషి గారిని రీసెంట్గా న్యూ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి తను ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు అంటే మనోజ్ అహుజా గారు ప్రీవియస్గా చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈకి ఉండింది. సో ఆ పర్సన్ని మనకి వినీత్ జోషి గారు రీప్లేస్ చేయబోతున్నారు. అంటే ప్రజెంట్గా న్యూ చైర్మన్ ఎవరు? మనకి వినీత్ జోషి గారు, న్యూ చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ. అండ్ దెన్ మరు మహోత్సవ్ అనేది ఏ ఒక స్టేట్లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈవెన్ మనం డిస్కస్ చేసాము, ఈ మరు మహోత్సవ్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు, అంటే యాన్యువల్ సెలబ్రేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి మరు మహోత్సవ్ గారు ఏంటి విచ్ ఆఫ్ ద మరు మహోత్సవ్ అనే ఫెస్టివల్కి అదర్ నేమ్ కూడా ఉంది. ఇది యాన్యువల్గా సెలబ్రేట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ నేమ్ని కన్సిడర్ చేయండి. ఒకసారి మీరు ప్రీవియస్ సెషన్ విన్నట్లయితే ఈ అదర్ నేమ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ ఒకవేళ విన్నట్లయితే ఫిబ్రవరి 16th కరెంట్ అఫైర్స్కి వెళ్ళి ఆ క్లాస్ విన్న తర్వాత మీరు తర్వాత ఈ వీడియోని చూడండి, రైట్? సో అప్పుడు మీకు ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయగలుగుతారు.
అండ్ దెన్ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే హర్యానా, బీహార్, రాజస్థాన్ ఆర్ అస్సాం. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, మనకి మరు మహోత్సవ్ అనేది రాజస్థాన్ స్టేట్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇంపార్టెంట్ డేస్లో మనకి యాక్చువల్గా డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ ఈ ఏరియాస్లో అడుగుతుంటారు. అదర్ దాన్ దిస్ మిమ్మల్ని అడిగే ఏరియాస్ ఏంటంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. మరి ఈ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ఏరియాస్ కవర్ అవుతాయి? లైక్ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే స్టార్టెడ్ ఇయర్ అనమాట. అంటే ఒకవేళ ఏదైనా అడాప్షన్స్, రైట్, సపోజ్ యునైటెడ్ నేషన్స్ అనేది ఒక రెజల్యూషన్ అడాప్ట్ చేసింది ఈ ఇయర్లో, దాని తర్వాత రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఒక డిక్లరేషన్కి వచ్చారు. సో ఫైనల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, ఇలా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు స్టార్టెడ్ ఇయర్ ఐడియా ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే మనకి సిగ్నిఫికెన్సెస్ అడుగుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్కి ఇది ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగేవి మీకు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ నుండి. కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఈ 3 ఏరియాస్ నుండి మాత్రం మ్యాక్సిమం రైజ్ అవుతాయి. డేట్, థీమ్, ఆబ్జెక్టివ్. అంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్కి థీమ్ అనేది లైక్ సిమిలర్గా ఉంటుంది, అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వదు, ఒకే థీమ్ని తీసుకుంటారు. కొన్ని ఇంపార్టెంట్ డేస్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ థీమ్ చేంజ్ అవుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ డేస్కి ఏంటంటే ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవ్వడం అలా జరుగుతుంది. అండ్ దెన్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డేస్లో మళ్ళీ వేరియేషన్స్, లైక్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేసా, నేషనల్ ఇంపార్టెంట్ డేసా, లేదంటే లైక్ మనకేంటి స్టేట్హుడ్ డేస్ ఉంటాయి కదా, సో అవ్వ ఒకసారి మీరు ఇలా కేటగరైజ్ చేసుకుని ఒక మంత్లో ఎన్ని ఇంపార్టెంట్ డేస్ని డిస్కస్ చేసాము, రైట్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటాం కదా, ఇంపార్టెంట్ డేస్వి ఒక లిస్ట్ ఫామ్ చేసుకుని. సో ఇది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది? స్టాటిక్ జీకే అంటే డైనమిక్ పార్ట్లానే కాకుండా స్టాటిక్ జీకే. సపోజ్ ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే అంటున్నాం, ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అనేది, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తుంటాం మనం, రైట్. సో అందుకోసమే ఒకసారి లిస్ట్ అనేది మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎవ్రీ టైం మీకు ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్లో యాక్చువల్గా ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 13th, ఫిబ్రవరి 14th, ఫిబ్రవరి 16th లేదా ఫిబ్రవరి 15th. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి యాక్చువల్గా ఒకసారి మీరు కరెక్ట్గా చూసిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఓన్లీ ఇక్కడ డే డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే. ప్రీవియస్గా మీకు ఏంటంటే మేబీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఐదర్ మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ తెలిసినా కూడా మెన్షన్ చేయండి ప్యారలల్గా, అంటే ఒకసారి మీకు ప్రాక్టీస్ అండ్ లేదా ఎంతవరకు గుర్తుంటున్నాయి న్యూమరికల్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా చైనీస్ యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కూడా మనకి 2020లో బ్యాన్ చేసింది, కానీ బ్యాన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చైనా ఏం చేసింది, కొన్ని రీబ్రాండెడ్ యాప్స్ని క్రియేట్ చేసింది. సో ఈ రీబ్రాండెడ్ యాప్స్ని కూడా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఎన్ని నంబర్ ఆఫ్ యాప్స్ని బ్యాన్ చేసింది అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 51, 52, 53, 54 ఆర్ 55. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఆప్షన్ డి 54 చైనీస్ యాప్స్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ 2020లో బ్యాన్ చేసింది కదా, ఇప్పుడు తర్వాత 2022లో కూడా ఈ రీబ్రాండెడ్ యాప్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో మనం ఇది ఇప్పటి వరకు ఏంటంటే ప్రాక్టీస్ సెషన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో. ఫస్ట్ మనం కవర్ చేయబోయేది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటంటే, ఫస్ట్ మన కరెంట్ అఫైర్ ముందు తెలుసుకునే కన్నా సో ఒకసారి మీరు ఇక్కడ ఇమేజ్ని లైక్ ఈ మ్యాప్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 కంట్రీస్ చూపిస్తాను నేను మీకు, యుక్రెయిన్ ఇంకా రష్యా. సో మనకి ఇక్కడ ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో యాక్చువల్గా కొన్ని వార్స్ అండ్ టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతం, ఓకేనా. ఏంటో 2 కంట్రీస్ ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో. సో ఇప్పుడు ఈ యొక్క కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్లనే చాలా ఇంపాక్ట్ అనేది ఉంది అదర్ కంట్రీస్కి సంబంధించి. మరి అదర్ కంట్రీస్లో కూడా ఇండియా కూడా ఒకటి కంట్రీ ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఏ విధంగా అంటే ఇండియాకి సంబంధించిన పర్సన్స్, సిటిజన్స్ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, అక్కడ స్టే చేస్తున్నారు ఏ కంట్రీలో, ఉక్రెయిన్లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెన్షన్స్ వల్ల మేబీ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు అన్న ఉద్దేశంతో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్కి వచ్చిందనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో నౌ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇండియా అనేది ఒక అడ్వైస్ చేస్తుంది ఎవరికి, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి సంబంధించిన వాళ్ళకి ఉక్రెయిన్ అనే ఒక కంట్రీని టెంపరీగా వదిలేయండి సెక్యూరిటీ ఇష్యూస్ కోసం అనమాట. ఓకే, సో అది ఆబ్జెక్టివ్. అండ్ దెన్ even including citizens and the students to leave Ukraine temporarily.
అంటే ఎందుకోసము ఇక్కడ రష్యా ఇంకా యుక్రెయిన్ మధ్యలో టెన్షన్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి సో త్వరగా మీరు టెంపరీగా బ్యాక్ వచ్చేసి ఇండియాకి టెంపరీ మళ్ళీ అక్కడ అన్ని లైక్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవ్వగానే దెన్ ద స్టూడెంట్స్ అండ్ సిటిజన్స్ కెన్ గో బ్యాక్ టు యుక్రెయిన్ అనేది. అండ్ ఆల్సో ఈవెన్ ఇంకా అదర్ మోటో ఏంటంటే ఈవెన్ ఇట్ హ్యాస్ గివెన్ అడ్వైస్కి వచ్చేసి మనకి టు అవాయిడ్ ద నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్. అంటే ఇప్పుడు యుక్రెయిన్లో వాళ్ళు ఉంటుంటారు కదా, సో విత్ ఇన్ ద కంట్రీ అవనివ్వండి, అక్కడ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్ అనేది చేయకండి. అండ్ ఈవెన్ వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబసీ ఏదైతే ఉందో ఎంబసీకి ప్రతి టైం అప్డేట్ చేస్తూ ఉండండి. అంటే వాళ్ళ యొక్క స్టేటస్ మనకి అక్కడ అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వర్ దే ఓకే ఆర్ లేదా అనేది కూడా ఈ ఎంబసీకి తెలియడం ద్వారా సో ఇక్కడ మన ఇండియా అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇక్కడ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక అడ్వైస్ చేస్తుంది అనమాట సిటిజన్స్కి, అక్కడ నుండి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకండి. ఎందుకోసం అంటే ప్రొటెక్ట్ చేయడం సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. అండ్ ఆల్సో ఈవెన్ వాళ్ళ స్టేటస్ అండ్ వాళ్ళ యొక్క ప్రెసెన్స్ని మనకి ఇక్కడ యుక్రెయిన్లో వాళ్ళంటే ఏ విధంగా ఉన్నారనేది ఎంబసీకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుండండి అనేది ఒక రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్న సిటిజన్స్కి స్టూడెంట్స్కి అనౌన్స్మెంట్ అడ్వైస్ చేసిందనమాట, రైట్. అండ్ ఇందాక డిస్కస్ చేస్తాం కదా ఎందుకోసం ఈ అడ్వైస్ చేసింది అనేది, బికాస్ దాట్ యుక్రెయిన్ ఇంకా మనకి ఈ రష్యా వల్ల టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా ఇంక్రిమెంట్ అవుతున్నాయి కాబట్టి డే బై డే, సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంత బాగాలేవు కాబట్టి సిటిజన్స్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ని కూడా వెనక్కి రండి, టెంపరీగా ఇండియాకి వచ్చేసేయండి అన్న ఒక కాల్ అనేది ఇండియా అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా లడాక్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ LADHC అనే ఒక కౌన్సిల్ అనేది లేలో రీసెంట్ ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది. ఆ స్కీమ్ ఏంటంటే కన్సానిమస్ స్కీమ్ అనమాట. ఈ కన్సానిమ్ స్కీమ్ యాక్చువల్గా అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ స్కీమ్ నేమ్ డిఫరెంట్గా ఉంది కదా, అసలు ఈ స్కీమ్ ఆ నేమ్ ఏదైతే ఉందో ఎలా కన్సిడర్ చేశారు, మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ కుసానిమ్ స్కీమ్ అనేది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేశారు. మరి ఈ యొక్క కుసానిమ్ నేమ్ అన్నాం కదా, ఎలా కన్సిడర్ చేశారు, అసలు మీనింగ్ ఏంటి అంటే సానిమ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ ఫర్ ఆల్, ఫేర్ ఫర్ ఆల్, విచ్ ఎయిమ్స్ ఇన్క్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ లడాక్. ఇస్ ఇట్ క్లియర్? సారీ. అండ్ ఈ ఒక న్యూ స్కీమ్లో ఏంటంటే దిస్ విల్ గోయింగ్ టు ప్రొవైడ్ అసిస్టివ్ డివైజెస్, టెక్నాలజీస్ అవనివ్వండి, కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 90% సబ్సిడీ అనేది ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి వాళ్ళు యూజ్ చేస్తున్న డివైసెస్ని కూడా 90% సబ్సిడీ అనేది ఇస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ ట్రై స్కూటర్స్ అంటుంటాం కదా, 3 వీలర్స్ ఉంటాయి కదా, సో ట్రై స్కూటర్స్ని కూడా అండ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ని లైక్ వీల్ చైర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్, వాటిని కూడా యాక్చువల్గా ఇలా 90% సబ్సిడీతో ప్రొవైడ్ చేయబోతున్నారు. ఎవరికి పర్టికులర్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి, మరి అందరికీ కాదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90% సబ్సిడీతో ఈ యొక్క డివైజెస్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటి అంటే మనకి సీడ్ అనే ఒక కాన్సెప్ట్. ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ ఏంటి, యాక్చువల్గా స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు, ఆబ్జెక్టివ్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సీడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, రైట్? సో రీసెంట్గా సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, యాక్చువల్గా యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి ఏంటది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మరి ఇక్కడ సీడ్ అన్నాం, సీడ్ అనే ఒక స్కీమ్ అన్నాం కదా, సో ఫుల్ ఫామ్ ఏంటంటే విచ్ ఈజ్ లైక్ ద స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్. మరి ఈ డిఎన్టీస్ అవనివ్వండి లేదా ఎన్టీస్ అవనివ్వండి, అసలు ఎవరు వీళ్ళు అంటే మనకి చూసుకోండి, డీనోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీ, నోమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ, సెమీ నోమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీ, ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సర్వీసెస్ ఈజీగా అఫోర్డబుల్గా అందించడం కోసమే ఈ యొక్క మనకి సీడ్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? అది న్యూఢిల్లీలో అంబేద్కర్, దట్ ఈస్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో. అండ్ మరి ఈ యొక్క పర్టిక్యులర్ స్కీమ్ అన్నాం కదా, సీడ్ స్కీమ్, యాక్చువల్గా ఇందులో 4 కాంపోనెంట్స్ ద్వారా సర్వీసెస్ అందించబోతున్నారు ఈ ట్రైబల్ కమ్యూనిటీ, దట్ ఈస్ డీనోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్స్కి. అండ్ ఏ విధంగా మరి 4 కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అక్కడ ఉన్న లైక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కోచింగ్ అనేది, అంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయడానికి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కోచింగ్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ వన్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ థర్డ్ ఏంటంటే వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని ఆ కమ్యూనిటీస్లో ఇంప్రూవ్ చేయబోతున్నారు.
అండ్ దెన్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఈ సీడ్ అనే స్కీమ్లో భాగంగా ఎన్డిటీస్కి అందించబోతున్నారు. ఇస్ ఈ క్లియర్? ఫినాన్షియల్ అసిస్టెన్స్, కోచింగ్ ఫర్ ద అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయాలనుకున్న మనకి కోచింగ్ ప్రొవైడ్ చేయడము, అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఇన్సూరెన్స్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడం, ఎంకరేజ్ చేయడం, స్ట్రెంగ్తెన్ చేయడం. ఇస్ ఈ క్లియర్? సో ఇలా ఒక 4 కాంపోనెంట్స్ ద్వారా ఈ సీడ్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది మనకి, రైట్? అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. అసలు ఎంత అలొకేట్ చేశారు అమౌంట్ ఈ పర్టికులర్ స్కీమ్కి, ఏంటది సీడ్ అనే స్కీమ్కి? సో అమౌంట్ అలొకేట్ చేసిన అప్రాక్సిమేట్లీ మనకి 200 crore రూపీస్ అనమాట. మరి ఈ 200 crore రూపీస్ అనేది ఎప్పుడు స్పెండ్ చేయబోతున్నారంటే వచ్చే 5 yearsకి ఈ యొక్క అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుండి 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ యొక్క అమౌంట్ని ఖర్చు చేయబోతున్నారు, అది కూడా ఈ సీడ్ అనే యొక్క స్కీమ్కి. ఇస్ ఈ క్లియర్? సో ఇలా వేరియస్ న్యూ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, సెక్టార్ స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ సెక్టార్ స్కీమ్స్ అవనివ్వండి, ఇలా మనకి డే బై డే న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి ఒక సెపరేట్ నోట్స్ మీరు స్కీమ్స్కి తీసుకోండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని ఒక బుక్లో, అండ్ అదర్ నోట్స్లో ఏంటంటే మీరు లైక్ స్టేట్ సెక్టార్, ఒకవేళ మీరు ఏదైనా సపోజ్ ఒక పర్టికులర్ స్టేట్కి బిలాంగ్ అయిన వారు అయితే మీ యొక్క స్టేట్లో కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్స్, ప్రీవియస్గా వాటి నేమ్స్ ఏవైనా ఉన్నాయా, మళ్ళీ రీనేమ్ చేశారా, ఈ విధంగా ఒక స్కీమ్స్ అనే కాన్సెప్ట్స్ని పర్టికులర్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి స్కీమ్స్ నుండి ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ సమిట్స్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, G20 అంటున్నాం, రైట్? సో యాక్చువల్గా 2022 to 23 ఈ మధ్యలో జరిగే ఒక మనకి ఏదైతే G20 మీటింగ్ సమిట్ ఉందో, ఈ G20 సమిట్ అంటే ఈ యొక్క ప్రెసిడెన్సీని ఇండియా తీసుకోబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకోసమే దీంట్లో భాగంగా రీసెంట్గా ఇండియా అనేది G20 సెక్రటరియట్ని ఫామ్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ G20 సెక్రటరియట్ ఏంటి, అసలు ఇందులో ఎవరు ఉంటారు, ఇది ఎవరు హెడ్ చేస్తారని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. కానీ ఫస్ట్ డీటెయిల్గా యాక్చువల్గా ఈ ప్రెసిడెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ప్రెసిడెన్సీ అనేది ఇండియా December 1st నుండి 2022 నుండి మళ్ళీ వచ్చే మంత్ మనకి వచ్చే ఇయర్లో 2023 of 30 November వరకు ఇండియానే ప్రెసిడెన్సీగా తీసుకోబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ మరి 2020 తీసుకోబోయే యాక్చువల్గా మనకి ప్రెసిడెన్సీ అనేది G20ది ఎన్నో ఎడిషన్ అంటే 18th ఎడిషన్ అనమాట. అండ్ 2022లో ఇప్పుడు జరగబోతున్న సమ్మిట్ ఏదైతే ఉందో దాట్ విల్ బి గోయింగ్ టు హెల్డ్ ఎక్కడ, అది బలి, ఇండోనేషియాలో. అండ్ లాటర్ వచ్చే సమ్మిట్ ఏదైతే ఉందో అది 18th ఎడిషన్ సమ్మిట్ అనేది ఇండియాలో ప్లేస్ చేసుకోబోతుంది. దాట్ విల్ బి గోయింగ్ టు హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ for its preparation, the Government of India approved its setting up the G20 Secretariat and its reporting structures అన్నాం. మరి ఈ G20 Secretariat అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది గైడ్ చేసేది బై ద అపెక్స్ కమిటీ. అపెక్స్ కమిటీని హెడ్ చేసేది మనకి ప్రైమ్ మినిస్టర్ గారు. అండ్ మరి ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు, అండ్ దెన్ G20 యొక్క షెర్పా వచ్చేసి పీయూష్ గోయల్ గారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో ఉండేది 4 మెంబర్స్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అదే మనకి ఈ యొక్క G20 సెక్రటరియట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ప్రస్తుతం మనకేంటంటే లైక్ 2022లో 17th ఎడిషన్ ఏదైతే జరగబోతుందో G20 ప్రెసిడెన్సీ ఇండోనేషియాలో విత్ ద థీమ్ యూ కెన్ సీ రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ అనే యొక్క థీమ్తో కన్సిడర్ చేస్తూ ఇండోనేషియా G20 ప్రెసిడెన్సీ అనేది తీసుకోబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్కి వెళ్ళినట్లయితే ఎస్ బ్యాంక్ అనేది రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే అగ్రి ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్. ఏంటది? అగ్రి ఇన్ఫినిటీ. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, మనకి ప్రైవేట్ సెక్టర్ లెండర్ ఎస్ బ్యాంక్ అనేది ఈ అగ్రి ఇన్ఫినిటీ ఎందుకోసం లాంచ్ చేసింది అంటే డిజిటల్ సొల్యూషన్స్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎకోసిస్టంలో ఇంప్రూవ్ చేయడానికి. అండ్ ఈవెన్ మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేయబోతున్నారు అంటే బై మెంటరింగ్ ద ఎంటర్ప్రెన్యూర్ వెంచర్స్ ఇన్ ద పర్టిక్యులర్ ఫీల్డ్. అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్తో పాటు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లైక్ విచ్ ఈస్ ఫర్ వర్కింగ్ అప్ ద లైక్ స్టార్టప్స్ అగ్రి ఫిన్టెక్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫినాన్షియల్ ఇన్నోవేషన్స్ across the food and agriculture value chain are eligible to apply even under this particular program. అంటే ఇక్కడ ఎస్ బ్యాంక్తో డిజిటల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి వర్క్ చేయొచ్చు అదర్ పర్సన్స్ అండ్ పీపుల్ అండ్ ఇండివిజువల్స్ కూడా. ఇస్ ఇట్ క్లియర్? సో దాట్ దే కెన్ బ్రింగ్ మోర్ డిజిటల్ సొల్యూషన్స్ రిగార్డింగ్ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ సెక్టార్కి సంబంధించి, రైట్? అండ్ దెన్ ఇప్పుడు యాక్చువల్గా స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే ఎస్ బ్యాంక్కి సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్. మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 2004లో, హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై, మహారాష్ట్ర. ఇస్ ఇట్ క్లియర్?
అండ్ దెన్ మూవింగ్ టు బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్లో నేను మీకు చెప్పే ప్రతిసారి ఆథర్, ఒకవేళ ఆథర్కి సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ పాసిబుల్ అయితే తెలుసుకోండి. లేదు అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు డిస్క్రిప్షన్ సంబంధించి మిమ్మల్ని హిస్టరికల్ బేస్డ్ ఏరియాస్ అడుగుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో యాక్చువల్గా మన టైటిల్ ఆఫ్ ద బుక్ ఏంటి అంటే ద యునైటెడ్ స్టేట్స్, యాక్చువల్లీ హౌ ద యునైటెడ్ స్టేట్స్ అబాండెడ్ ద పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీఇన్వెంటెడ్ వార్. ఈ యొక్క బుక్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. మరి దీని యొక్క ఆథర్ ఎవరు, యాక్చువల్గా ఆథర్కి సంబంధించిన హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, అసలు ఇందులో ఏం డిస్క్రైబ్ చేశారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఈ బుక్ని ఆథర్ చేసింది సమయల్ మయన్ గారు. సో తను ఏంటంటే ప్రొఫెసర్ అనమాట. లైక్ కొన్ని లా స్కూల్స్లో కానివ్వండి, అదర్ కొంత యూనివర్సిటీస్లో కూడా తను ప్రొఫెసర్గా వర్క్ చేశారు. సో ఆ యొక్క పర్సన్ రీసెంట్గా మనకి పర్టికులర్ బుక్ అనేది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వార్స్ గురించి డిస్క్రైబ్ చేయబోతున్నారు. మరి ఈవెన్ ఎలాంటి వార్స్ని గురించి ఇంక్లూడ్ చేశారు అంటే దీంట్లో దిస్ ప్రొవకేట్ ద which is the book argues about the endless wars of the US which were created in the past, including Vietnam War avanivandy, and even including Korean War and as well as World War II. సో ఇవేంటంటే దిస్ డెవలప్మెంట్ మైట్ నాట్ రిప్రజెంట్ ద ప్రోగ్రెస్ ఎట్ ఆల్. సో ఈ యొక్క మనకి డిస్క్రిప్షన్తో బుక్ని ఆథర్ చేశారు. ఇందులో పర్టికులర్గా 3 వార్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదవండి. సో దాట్ యూ కెన్ ఫీల్ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మెన్షన్ చేస్తుంటారు అసలు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా డైలీ చేయాలి, ఒకరోజు చేయకపోతే అది నెక్స్ట్ డే ఎలాగా, ఇలా కొన్ని చాలా మీకు మైండ్ సెట్స్ ఉంటుంటాయి, రైట్? సో క్వశ్చన్స్ అనేది మీ మైండ్లో ఉంటుంటాయి. సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే మీరు అసలు కరెంట్ అఫైర్స్ని జస్ట్ ఒక సబ్జెక్ట్ లైక్ ఏంటంటే అంత లైక్ యూ కెన్ సీ ఇంత డిఫికల్టీగా ఫస్ట్ మీరు ఫీల్ అవ్వకండి. జస్ట్ ఏంటంటే ఒక జనరల్ డిస్కషన్, అసలు డే టు డే లైఫ్లో ఏం జరుగుతున్నాయి, లైక్ వరల్డ్ వైడ్గా ఏం జరుగుతున్నాయి, మనం ఏదైనా స్టేట్కి సంబంధించి మన స్టేట్లో ఏం జరుగుతున్నాయి, జస్ట్ ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూర్చొని మీరు షేర్ చేసుకున్నా కూడా మీరు కరెంట్ అఫైర్స్ని కవర్ చేయగలరు. అసలు లైక్ ఎలాంటి స్కీమ్స్ ఏమైనా లాంచ్ చేశారా ఇండియాలో, ఇండియా ఏమైనా సమిట్స్ని హోస్ట్ చేస్తుందా, ఇండియాలో ఏమైనా బుక్స్ రిలీజ్ చేశారా, ఇండియా ఎవరైనా ఫేమస్ పర్సన్స్ చనిపోయారా. సో ఈ విధంగా జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు కరెంట్ అఫైర్స్ని డీల్ చేసేది మనం మ్యాక్సిమం చూస్తున్నారు కదా. సో అంత డిఫికల్టీగా ఫీల్ అవ్వకండి. అండ్ ఇంకా మీకు లైక్ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదవండి. సపోజ్ ఇక్కడ మనకి వార్స్ గురించి ఉంది, వరల్డ్ వార్ 2 అనేది. సో వరల్డ్ వార్ 2 కాన్సిక్వెన్సెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఈ విధంగా హిస్టరీకి లింక్ చేసుకొని హిస్టరీ తెలుసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇలా కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్స్తో లింక్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయండి. కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం పార్ట్ ఏంటి, మీరు ఇంకా అదర్ చూసుకోవాల్సిన సబ్జెక్ట్స్ కాకుండా స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఎగ్జామినేషన్స్లో అటెంప్ట్ చేయగలుగుతారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంకా మీకు ఐదర్ కూడా జనరల్ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివామా లేదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పుడు మన క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా లేదా, ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటున్నామా, ఏవైనా కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం, మనకు ఆన్సర్ తెలిసింది క్వశ్చన్ అర్థమవుతుంది కానీ క్వశ్చన్లో ఉన్న సిమిలర్ వర్డ్స్ నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్ అనే దగ్గర మీరు కరెక్ట్ ఆప్షన్ అని చూసి అక్కడ ఉన్న ఆప్షన్ని మెన్షన్ చేస్తారు. ఆ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ని ఓవర్కమ్ అవ్వడము. సో ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మీరు మ్యాక్సిమం డైలీ ఎవ్రీడే చేస్తుండడం ద్వారా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ మేజర్గా ఏంటంటే మీ యొక్క క్వశ్చన్స్ని అనలైజింగ్ చేసే స్కిల్స్ కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది ప్రాక్టీస్ సెషన్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. Is it clear? Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home.